భారతీయ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్, హర్ హర్ మహాదేవ్. మొన్న పోయిన శనివారం శ్రీలా టనల్ని ఇనాగ్రేషన్కి వెళ్ళారండి. ఎవరు? మోదీ గారు. అరుణాచల్ ప్రదేశ్లో శ్రీలా టనల్ అనే టనల్ చాలా విశిష్టమైన టనల్. అది 13,800 అడుగుల పైన, అంటే సీ లెవెల్ నుంచి 13,800 ఫీట్ హై ఆల్టిట్యూడ్లో ఒక టనల్ అంటే మనకి తెలుసు కదా, మన రోడ్డు లోపల కొండలోంచి తవ్విన రోడ్డు అనమాట. దాని లెంగ్త్ 980 మీటర్లు అంటే ఆల్మోస్ట్ 1 కిలోమీటర్. ఇది డబుల్ లేన్స్, 2 లేన్స్ ఉంటాయి. వెళ్ళేది ఒకలా వస్తుంది, వచ్చే బళ్ళు ఒకలా వస్తుంది. 2 లేన్ రోడ్డు ఆ టనల్ నుంచి వెళ్తుంది. ఇది 980 మీటర్లు అని 80 మీటర్ల కిలోమీటర్ల చెక్ మీటర్స్ 980 మీటర్లు లాంగ్ సీలా టనల్. అది పైగా అదేమో అది మొత్తం 13,700 ఫీట్ అబౌవ్ సీ లెవెల్. సో ఇదండి దాని స్పెషాలిటీ. ఇది ఇనాగ్రేట్ చేయడానికి మోదీ గారు వెళ్ళారు అరుణాచల్ ప్రదేశ్. ఇదేంటంటే తవాంగ్ని కనెక్ట్ చేస్తుంది. తవాంగ్ అనే బోర్డర్ సిటీ ఉంది కదా, దానికి కనెక్ట్ చేసుకుంటూ వస్తుంది. ఇది బోర్డర్ మన బోర్డర్ రోడ్వేస్ వేసే వాళ్ళు చేశారు. ఇది తవాంగ్, తేజాపూర్ నుంచి తవాంగ్కి వెళ్ళే రోడ్. అస్సాం తేజాపూర్ నుంచి తవాంగ్కి వెళ్ళే రోడ్ ఇది. NH-19 అంటుంది, సారీ NH-13. దీంట్లో ఒక 1 కిలోమీటర్ లాంగ్ సీలా టనల్. దీన్ని ఇనాగ్రేట్ చేయడానికి అరుణాచల్ ప్రదేశ్లో మన మోదీ గారు విజిట్ చేశారు లాస్ట్ సాటర్డే. అదంతా బాగానే ఉంది. ఆ తర్వాత ఇంకా కొన్ని చిన్న కార్యక్రమాలు చేసుకొచ్చారు. వికసిత్ భారత్, వికసిత్ నార్త్ ఈస్ట్ అనేది కొన్ని ప్రోగ్రామ్స్ పెట్టించారు. ఆ ప్రోగ్రామ్స్ అది కనెక్ట్ చేయడం, వీడు తెవాంగ్ అంటే కొంచెం హై ఆల్టిట్యూడ్లో ఉంటుందండి ఆ కొండలో. అక్కడి నుంచి చైనా వాడికి కనపడుతుంది మనం ఏం చేస్తున్నాం. అది చూసి వాడు గోల, మా అరుణాచల్ ప్రదేశ్లో మీరేం చేస్తున్నారు. అరుణాచల్ ప్రదేశ్ కూడా అంటుంది, దాన్ని ఏదో పేరు పెట్టుకున్న వాడు. సో మీ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మా ఏరియాలోకి వచ్చి ఇలాంటి చేయకూడదు, తప్పు అంటూ ఏదో పోసుకోవాలి కబుర్లు చెప్పారు. వాడి ఏరియా అయితే వాడుకు ఊరుకుంటాడా? ఇప్పుడు మోదీ వెళ్ళే ఏ బీజింగ్లోనూ టనల్ ఓపెన్ చేస్తానంటే ఊరుకుంటాడు అంటే అది మరి వాడి అమాయకత్వమో తెలీదు, మూర్ఖత్వమో తెలీదు. బేసిక్గా మహాపిరిగోడు అండి చేయవాడు, మహాపిరిగోడు. నెహ్రూ గాడు అనడానికి లేదు, అంత రెస్పెక్ట్ అవసరం లేదు. యాక్చువల్గా వాడు చేసింది ఆ యుద్ధం కావాలని చేతులు ఇచ్చేసాడండి చైనాకి. ముందే వాళ్ళు ఒప్పందం కుదురుతుంది. మీ వాళ్ళకి ఎవరికి నువ్వు అంటే ఫుడ్ సప్లై కానీ ఆర్మ్ సప్లై కానీ ఇవ్వద్దు, మేము ఇవ్వము, ఓకే సార్ అన్నాడు మనవాడు. సో మేము వచ్చేస్తాము, మేము 10 మంది చంపేస్తాము, మా దగ్గరికి అనుంటే మీ దగ్గర ఉండవు కదా. ఎస్ సార్ ఒప్పుకున్నాడు నీరు. తర్వాత ఎయిర్ ఫోర్స్ నువ్వు వాడవు, ఎయిర్ ఫోర్స్ వాడితే పోతాడు, వాడి దగ్గర లేదు, అది కూడా ఒప్పుకున్నాడు వాడు. ఆ ముందే ఒప్పందం కుదుర్చుకొని నెహ్రూ కూడా డబ్బులు వచ్చాడు, ఏమిచ్చాడు, అమ్మాయిలనే పంపించాడు. వాడు ముందే ప్రీ అరేంజ్డ్ వార్ అండి. చైనా వాడు గెలుస్తామని సిద్ధంగా వాడు 100% గ్యారెంటీ ఉంటే కానీ వార్లో దిగాడు. సో ముందు నెహ్రూని కొనేసాడు, కృష్ణమేనని కొనేసి మేము యుద్ధం చేస్తామని వస్తున్నాం, మీ వాళ్ళకి మీరు సపోర్ట్ ఇవ్వకండి, మీ సోల్జర్స్కి ఏ విధంగా సపోర్ట్ ఇవ్వకండి అని చెప్పుకుని ఆ ఒప్పందం మీద దిగారండి. వెంటనే వాడు ఏం చేశాడు, నెహ్రూ ఒక పనికిరాని ఆర్మీ చీఫ్ని పెట్టాడు, ఆర్మీ చీఫ్ని మార్చేశాడు. ఎగ్జిస్టింగ్ ఆర్మీ చీఫ్ చాలా పవర్ఫుల్ ఫెలో, వాడు పక్కన తీసేసి ఎవడో వంటలు చేసిన వాడిని పెట్టాడు. వాడికి అడ్మినిస్ట్రేషన్ తప్ప యాక్చువల్ ఫైటింగ్ రాని ఆర్మీ చీఫ్ని పెట్టాడు టెంపరీగా. పెట్టి ఎయిర్ ఫోర్స్ రానివ్వలేదు. అవన్నీ చూస్తే అది వాడు వీడు కుమ్మక్కైపోయారు. చైనా అండ్ నెహ్రూ కుమ్మక్కైపోయి వారు దిగారు. చైనా ఎప్పుడు వాడు ఓడుతామని ఏమాత్రం అవకాశం ఉన్నా దిగాడండి. ముందే అన్ని రకాలుగా ప్రిపేర్ అయిపోతాడు, డబ్బులు ఇచ్చుకుంటాడు, కొనుక్కుంటాడు, అందరినీ అవతలని అందరినీ కొనేస్తాడు. అప్పుడు ఒక షామ్ వార్కి వెళ్తాడు. చైనా చేసిన ఏకైక యుద్ధం, గెలిచిన ఏకైక యుద్ధం ఇండియా మీదే 62లో.
అది మనవాడు చేతకంతనం వల్ల 100% అంటే కాంప్రమైజ్ అయిపోయాడు నెహ్రూ ఫర్ సమ్ రీజన్. ఎలా కాంప్రమైజ్ అయ్యాడో మనకు అర్థం కాదు. డబ్బులకు పడ్డాడో లేకపోతే అమ్మాయిలకు పడ్డాడో దేనికి పడ్డాడో చైనా వాళ్ళు కావాలని పడిపోయి అంతకుముందే చైనా వాడు వచ్చాడు మాట్లాడుకున్నాడు. ఎవడో వాళ్ళ చైనీస్ ప్రీమియర్ వాడు వచ్చాడు. వచ్చి హిందీ చీనీ బాయ్ బాయ్ అనుకుంటే తిరిగాడు కొన్నాడు నెహ్రూను అడుగు. అయ్యాకే వెంటనే జరిగింది. అంటే వాడు ముందే ఒప్పందం అయిపోయిందండి. ఇట్స్ ఎ షామ్ వార్. సో యాక్చువల్గా టిబెట్ కూడా మనవాడు తీసుకెళ్ళి ఇచ్చాడు నెహ్రూ. నెహ్రూ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ టిబెట్ ఆక్యుపేషన్ చైనా. యాక్చువల్గా టిబెట్ మన దాంట్లో ఉండేది. దేవరు అంటే వాళ్ళు బుద్ధిస్టులు కదా, మనకి వాళ్ళకి దగ్గర సంబంధం. హిందూజంకి బుద్ధిజం చాలా క్లోజ్. సో వాళ్ళు వాంటెడ్ టు జాయిన్ ఇండియా. ఇది నెహ్రూ గారు ఒప్పుకోలేదు. అది కానీ నెహ్రూ అంటే ఇప్పుడు చైనా కంటే పెద్ద మనదే ఉండేది. చైనా కంటే పెద్ద ఎకానమీ మనదే ఉండేది. అంత దేశద్రోహం చేసిన మొనగాడు మన నెహ్రూ. వాడికి ఇప్పటికీ మన వాళ్ళు ఆడతలు పట్టేస్తాడు. వాడి కొడుకులకి మనవాళ్ళకి ముని మనవాళ్ళకి మన వాళ్ళు ఇప్పటికీ ఆదరణ. మూర్ఖులు అంటే మన 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 ఇండియన్స్ అనుకోండి. ఎందుకంటే ప్రమ మూర్ఖులు ఇంకెక్కడ ఏ దేశంలో ఉంటారేమో నా ఉద్దేశం. సరే, పాయింట్ ఏంటంటే చైనా వాడు ఏదో మా 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 భూభాగంలోకి వచ్చేసి మీ ప్రైమ్ మినిస్టర్ ఇనాగ్రేషన్కి వేస్తున్నాడు అని అన్నాడు. దాన్ని బట్టి ప్రపంచానికి అందరికీ అర్థమైపోయింది. ఈ మా భూభాగం మా భూభాగం అంటున్నది వాడిది కాదు, యాక్చువల్గా ఇండియాదే. వాళ్ళు లేకపోతే మోదీ వెళ్తుంటే మీరు పక్క దేశంలో పోనీ పాకిస్తాన్ అనుకోండి, లాహోర్లో వెళ్ళి మన ప్రైమ్ మినిస్టర్ గారు ఏదైనా ప్రోగ్రామ్ చేయగలరా వితౌట్ దేర్ పర్మిషన్? పాకిస్తాన్ వాళ్ళు పర్మిషన్ ఉండాలి, చాలా కూడా ఉంటుంది, సెక్యూరిటీ అని ఉండాలి. మరి మోదీకి అస్సాంలో అస్సాం కాదు అరుణాచల్ ప్రదేశ్లో సెక్యూరిటీ ఇచ్చాడండి. చైనా వాళ్ళదే అయితే సెక్యూరిటీ మన వాళ్ళు ఏం చేస్తారు అక్కడ? మన సెక్యూరిటీ అక్కడ, మన ఆర్మీ ఏం చేస్తుంది అక్కడ? అది బేసిక్గా వాడు భయం ఏంటంటే వాళ్ళు 1962లో ఆక్యుపై చేసుకున్న అరుణాచల్ ప్రదేశ్ ఉందండి మాకు. ఆల్మోస్ట్ కొన్ని 1 కోటి ఎకరాలు అంట ఇంచుమించు ఆక్యుపై చేసుకున్నాం. అదంతా కూడా మనం వెనక్కి లాగేసుకుంటామని భయం. నెక్స్ట్ టైం మోదీ గారు వస్తే అది లాగేసుకుంటాడు. ఎందుకంటే చైనా వాడు మాతో గన్నులతో యుద్ధం చేయొద్దు, గన్నులు అంటే మాకు భయం, మీరు తుపాకులు పెడితే మా సోల్జర్స్ పాపం సెన్సిటివ్, వాడు చెవులు పోతాయి అని ఏదో కబుర్లు చెప్పేవాళ్ళు. వాడు యుద్ధం ఏంటండి, వాడు సోల్జర్స్ను. చైనీస్ ఆర్మీ ఇస్ నాట్ ఏ ఆర్మీ ఎట్ ఆల్, ఇట్స్ ఎ షామ్ ఆర్మీ, ఇట్స్ ఎ ఫ్రాడ్యులెంట్ ఆర్మీ. చైనీస్ బొమ్మలు, చైనీస్ మొబైల్స్ ఎలా ఉంటే వాళ్ళ ఆర్మీ కూడా అంతే క్వాలిటీలో ఉంటుంది. వాడికి చావంటే భయం అంట, వాడు చావకుండా ఇంటికి చదివిపోయి వాడు ఒక్కడే కొడుకుంటా వెళ్ళిపోవాడట. మరి అందుకోసం మీరు గన్నులు పెట్టుకోకండి, మేము గన్నులు పెట్టుకోం. మేము చిన్న చిన్న కర్రలు, మీరు చిన్న చిన్న కర్రలు పెట్టుకోండి. అవసరమైతే ఎంతో కోపం వస్తే ఒక కత్తి తీస్తాం. అదండి ఒప్పందం. ఈ ఆడంగి ఆర్మీ తోటి మన వాళ్ళు ఎందుకు ఒప్పుకున్నారు? ఈ ఒప్పందం ఎవడో ఒప్పుకున్నాడు నాకు అర్థం కాదు. ఆర్మీకి గన్నులు లేకుండా మేము సెక్యూరిటీకి వెళ్తాం, అదే ఒప్పందం ఉండేది. ఇది బిగ్గెస్ట్ జోక్. అంటే మన వాళ్ళ అమాయకత్వమో లేకపోతే మన వాళ్ళ చేతకానితనమో దాన్ని అడ్డు పెట్టుకుని వాడు స్టైన్ వాడు ఓ నేనే వీరుడిని తిరుగుతున్నాడు. వాడు మన వాళ్ళు గన్నెట్టుకుంటే వాడు భయం, వాడు పారిపోతాడు. సో ఆ గన్నెట్టుకోవద్దని ముందే ఒప్పందం మనవాడు ఒప్పేసుకున్నాడు. ఇదండి ఇది. నెక్స్ట్ టైం మోదీ గారు వస్తే బాబు ఆ గన్నులన్నీ మేము పెట్టుకుంటాం, నువ్వు కావాలంటే నువ్వు కూడా పట్టుకొని చెప్తారు. అప్పుడు దాంతో వాడు వెనక్కి పారుతాడు, మన దగ్గర రాడండి. గన్ను అంటే వాడు చాలా భయం, ఆయన చచ్చిపోతారు కదా, చావకూడదు. ఒక్క సోల్జర్ తెచ్చినా వాడు ఇంటికి ఒకడే కొడుకు. తర్వాత మరి వాళ్ళేమో వాడు పని చేసేది 2 ఏళ్ళ కోసం. ఆ 2 ఏళ్ళ కోసం ఎవడంటే చేస్తాడు? ఆర్మీ అంతా 2 ఏళ్ళ టెంపరీ కమిషన్స్ అంతా. ఆ 2 ఏళ్లలో వాడికి కరెక్ట్గా గన్ పట్టుకోవడం కూడా రాదు. నేర్చుకునేసరికి మళ్ళీ ఇంటికి వెళ్తాడు. అదండి చైనా తాలూకు ఉదంతం. వాళ్ళేమో వాళ్ళ మోదీ గారిని అరుణాచల్ ప్రదేశ్ వచ్చినందుకు విచిత్రమైన కామెంట్ చేసి ప్రపంచం మొత్తానికి దొరికితే వాళ్ళ పిరికితనాన్ని చాటుకున్నారు. సో ప్రపంచం అంతా కూడా దే షుడ్ రియలైజ్ చైనా ఈజ్ నాట్
రెగ్యులర్ ఆర్మీ లేదు వాళ్ళకి, ఒక షామ్ ఆర్మీ. వాళ్ళు ఒక ఉంది, బయటికి మేకపోతు గాంభీర్యమే తప్ప లోపల వాళ్ళు వాళ్ళ దగ్గర ఫైటింగ్ స్పిరిట్ కానీ, గెలిచే సత్తా కానీ, దేశం కోసం చద్దామని కానీ ఏ కొసన లేదు. అంచేత మోదీ గారు నెక్స్ట్ టైం వస్తే ఐ ఫీల్ వీ షుడ్ టేక్ బ్యాక్ టిబెట్, కంప్లీట్ టిబెట్ అంతా తీసుకోవాలి. వాడు అరుణాచల్ ప్రదేశ్ నాదంటాడు కదా, మరి సౌతర్న్ టిబెట్ అంటున్నాడు. మరి అసలు నార్దర్న్ టిబెట్ కూడా తీసుకుంటే సరిపోతుంది కదా. ఆ టిబెట్లో వాళ్ళ ప్రజలు అలాగే మనకి చాలా పాపం తిరుగుబాటు చేస్తున్నారు. దాని వాళ్ళని బాగా అణగదొక్కి పెట్టాడు. ఇప్పుడు ఒక్కసారి ఆ టిబెట్ కూడా మన చేజిక్కించుకుంటే టిబెట్, బలూచిస్తాన్, మన పాకిస్తాన్, కాశ్మీర్, గిల్గిట్ బల్తిస్తాన్, ఇవన్నీ మన కబ్జాలకు వస్తాయని అనుకుంటున్నాను. మోదీ కమ్స్ బ్యాక్ అండ్ థర్డ్ టైం, అప్పుడు చూసుకోండి. అఖండ భారతం అమర్ రహే, అఖండ భారత్ అమర్ రహే. మా ఆర్ఎస్ఎస్ వాళ్ళు అంటారు ప్రతిసారి సంఘానికి వెళ్తాం కానీ లాస్ట్లో అదే చెప్తారు, అఖండ భారత్ అమర్ రహే. జై శ్రీరామ్.